की रामचंद्र भगवान की बोल पवन सुत वीर हनुमान की बोल समस्त भक्त वृंद की बोल आज की आनंद की जय श्रीमन्नारायण. సమయం లేట్ అవుతుందని తక్కువ వాయిస్ వస్తుంది, గట్టిగా జై శ్రీమన్నారాయణ. పవన సుత వీర హనుమాన की जय, राजा रामचंद्र भगवान की बोल सीता माई की बोल लक्ष्मण महाराज की जय శ్రీమన్నారాయణ. అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు ఆది మధ్యాంతర హితుడు శ్రీ సీతారామచంద్ర స్వామి వారి యొక్క పాదపద్మలకు అనేక దాసోహాలు సమర్పిస్తూ ఆచార్యులు శ్రీ 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 త్రిదండి శ్రీమన్నారాయణ రామానుజ చిన్నజీయర్ స్వామి వారి యొక్క పాదపద్మములను స్పృశిస్తూ భగవద్భక్తులందరికీ కూడా భగవంతుని యొక్క అనుగ్రహం ఎల్లవేళలా ఉండి అందరూ కూడా ఆయువు ఆరోగ్యంతో పాటుగా సంతోషంగా ఆనందంగా జీవనాన్ని కొనసాగించాలని చెప్పి భగవంతుని ప్రార్థన చేస్తూ స్థానిక ద్వారకామయ నగరంలో త్రయోదశ ఆలయ సముదాయంలో మనం తేదీ 31/5/2025 నుంచి 5 జూన్ 2025 వరకు ప్రతిష్టా మహోత్సవాన్ని సంకల్పించాం. అందులో భాగంగా నేడు 3వ రోజుకు వచ్చాం. ఉదయం అంతా కూడా యాగశాలలో మూలమంత్ర హవనాన్ని అలాగే చతుస్థానార్చనను మనం నిన్న చెప్పుకున్నాం. 4 విధమైనటువంటి అర్చనలు జరుగుతాయి. భగవంతునికి ఆ అర్చన పరిపూర్ణంగా లభిస్తుంది, స్వామి చెంతకు చేరుతుంది. ఆ అర్చనలు ఏంటో మనం నిన్న చెప్పుకున్నాం. గుర్తున్నాయా? గుర్తున్న వాళ్ళ చేతులు లేవటండి, అడుగుతాను క్వశ్చన్స్. చతుస్థానార్చన అని చెప్పుకున్నాం. మొదటిది కలశ ఆరాధన, రెండవది మండల ఆరాధన, మూడవది బింబ ఆరాధన, నాలుగవది కుండ ఆరాధన. అంటే 4 స్థానాలలో భగవంతునికి ఆరాధన చేసుకున్నాం. 4 విధములుగా భగవంతునికి సమర్పిస్తే అది భగవంతుని చరణ సన్నిధానానికి చేరుతుంది. తత్ఫలితంగా మనకు దాని ప్రతిఫలాన్ని భగవంతుడు మంగళ శాసనాల విధంగా మనకు అందజేస్తాడు. అంటే కుండంలో ఉన్నది మండలంలోకి, మండలంలో ఉన్నది కుంభంలోకి, కుంభంలో ఉన్నది బింబంలోకి శక్తిని ప్రతిష్టా సమయంలో మనం అందజేస్తాం. 4 విధాలుగా చేస్తేనే భగవంతునికి అనేది శక్తి లభిస్తుంది. శక్తితో పాటుగా మనం వచ్చి మన ఈతి బాధలు కానీ కష్ట సుఖాలు కానీ భగవంతునికి తెలియజేస్తే భగవంతుడు నేనున్నానరా చింతించకుండా అని చెప్పి భగవంతుని యొక్క ఆ ముఖార విందనలో ఒక్కొక్కసారి మనం గమనించి చూడవచ్చు. కొన్నిసార్లు స్వామివారి ముఖం ఇట్లా చిన్నబుచ్చుకున్నట్టుగా కనబడుతుంది, కొన్నిసార్లు ఏదో కోపంగా చేస్తున్నట్టు కనబడుతుంది, కొన్నిసార్లు చిరుమందహాసంగా రాగానే ఏదో చిరునవ్వుతో వెల్కమ్ చెప్తున్నట్టుగా కనబడుతుంది, స్వాగతాన్ని ఇస్తున్నట్టుగా కనబడుతుంది. భగవంతుడు అనేటివానికి కూడా ప్రాణశక్తిని నింపడానికి ఆ శక్తి రావాలంటే మంత్రపూర్వకంగానే వస్తుంది. అది వేదాల ద్వారా మనకు సంబంధించినటువంటి మంత్రాల ద్వారా ఆ హవిస్సును అందచేయడం ద్వారా భగవంతునికి చెంది భగవంతుడు తృప్తి చెందుతాడు. అలాగే అదేవిధంగా మన ఆలయంలో జీర్ణోద్ధరణ పునఃప్రతిష్ఠా మహోత్సవాన్ని చేసుకుంటున్నాం. పూర్వం ఇక్కడ ఆలయాన్ని నక్క యాదగిరి యాదవ్ గారు ప్రతిష్టాపన మహోత్సవాన్ని చేసి వారి పరంపరలో అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఆ యొక్క ఆలయ అభివృద్ధి జరుగుతూ మనమందరం కూడా ఒకరనే కాదు, ఎందుకంటే ఒక నిర్మాణం చేయాలన్నా, ఒక ఆలయం కట్టాలన్నా, ఒక పూజా విధానం చేయాలన్నా, ఒక యజ్ఞం చేయాలన్నా, ఆఖరికి చిన్న వ్రతం చేయాలన్నా 4 ఉంటే కానీ అది ఆనందదాయకంగా ఉండదు. అందుకే 4తో పాటుగా కలిసి కార్యక్రమాన్ని చేసుకుంటూ అందరం కలిసి చేస్తే ఎంతో ఆనందం కలగజేస్తుంది భగవంతునికైనా మనకైనా. అందుకే ఒక్కొక్కరు
ఒకరు ఊడ్చేవారు కావాలి. నిన్న చెప్పుకున్నాం ఎవరెవరు కావాలి ఒక కార్యక్రమానికంటే అర్చక, పాచక, పండిత, పౌరోహిత, నట, నర్తక, గాయక, విదూషక, విమర్శక 9 రకాల మంది ఉంటే ఆ యొక్క కార్యక్రమం సక్సెస్ఫుల్ అవుతుంది. అర్చక అంటే లోపల ఉన్నటువంటి స్వామికి అర్చన చేసేటువంటి అర్చకులు కావాలి. పాచక అంటే మనం తినడానికి వంట చేసేటువంటి మంచి వంట మనిషి కూడా కావాలి. పండిత ఇక వేద పండితులు ఇప్పటిదాకా మనం చదివినటువంటి వేద పండితులు కావాలి. ఉదయం కూడా 4 వైపులా కూర్చొని వేద పారాయణ చేసిన వాళ్ళంతా కూడా పండితులు. అర్చక, పాచక, పౌరోహిత అంటే ఏ విధంగా చేయాలనేటువంటిది పెద్దలైనటువంటి సూచిస్తే చేసేటువంటి వాళ్ళకు ఉండాలి. ఎందుకంటే ఎక్స్పీరియన్స్ కలిగినటువంటి వ్యక్తులు కూడా ఉండాలి. అర్చక, పాచక, పండిత, పౌరోహిత, నట. నట అంటే 2 రకాలుగా ఉంటుందండి. అంటే భగవంతుని దగ్గర నృత్యం చేసే వాళ్ళు కావాలి, అప్పుడప్పుడు ఏదైనా పని చెప్తూ నటిస్తూ పని చేస్తున్న వాళ్ళు కూడా కావాలి. కొందరికి పని చెప్పామనుకోండి ఏం చేస్తుంటామే చేస్తున్నాను మనం రాగానే అప్పుడే ఏదో పడుతుంటారు. అంటే నటించే వాళ్ళు కూడా. నట, నర్తక అంటే పాటలు పాడేటి వాళ్ళు ఉండాలి, నృత్యాలు చేసే వాళ్ళు ఉండాలి, మంచి మంచి భజనలు చెప్పే వాళ్ళు ఉండాలి. తర్వాత ఏంటి నట, నర్తక, గాయక మంచి పాటలు పాడేయడం. ఇప్పుడు మా స్వామి గారు మంగళహారతులు పాడారు నిన్నటి నుంచి చూస్తున్నారుగా. మంగళహారతి పాడే వాళ్ళు ఉండాలి, ఆ పాటలను మెచ్చుకునే వాళ్ళు కూడా ఉండాలి. విదూషక అంటే అప్పుడప్పుడు చిన్న చిన్నగా నవ్విస్తుండే వాళ్ళు కూడా ఉండాలి మనకు. విమర్శక మనం చేసే పనికి కూడా వంక పెట్టే వాళ్ళు ఉండాలి. ఉంటేనే ఆ కార్యక్రమం అనేది ముందుకు కొనసాగుతుంది. చూడండి ఎన్ని పనులు చేసినా ఇక్కడ ఇంకొకటి పెడితే బాగుండేమో అనే వాళ్ళు కూడా ఉండాలి. ఎంత మంచిగా అలంకరణ చేసినా, ఎంత బాగుగా అలంకరణ చేసినా చివరికి వచ్చి నాన్న ఇక్కడ ఇంకొక మాల వేస్తే బాగుండు, ఇక్కడ ఇంకొక కలుషం పెడితే బాగుండు, ఇంకొకటి ఏదన్నా పెడితే బాగుండు చెప్పేటి వాళ్ళు కూడా ఉండాలి. అటువంటి వాళ్ళు ఈ పరిపూర్ణమైనటువంటి 9 మంది ఉంటేనే ఆ కార్యక్రమం అనేది విజయవంతం అవుతుంది. 9 అనేది చాలా ముఖ్యమైనటువంటి నెంబర్. తెలుసా అండి మీకు? తెలుసా? 9 చూడండి ఎట్లా గుణించినా ఏది చేసినా మళ్ళీ 9 వస్తుందండి. తెలుసా అండి? 9 ఎక్కం 9 2 18 అంటే 1 8 9 3 27 2 7 9 అట్లా మీరు 9 ఎన్నిసార్లు గుణించండి. గుణిస్తే వచ్చేది మళ్ళీ 9. అటువంటి 9 సంఖ్యకు అనుకూలమైనటువంటి వ్యక్తిగా, దేవతామూర్తిగా, ధర్మ పరాయణుడిగా ఉన్నవాడు ఒక్క ఏకైక మూర్తి ఒకడే, శ్రీ రామచంద్ర స్వామి వారు. అందుకే ఆ స్వామి ఎవరినైనా సమదృష్టిగా చేసేటువంటి చూసేటువంటి వ్యక్తిత్వం కలిగిన వాడు, దైవతా స్వరూపంగా ధర్మ పరాయణంగా ఉన్నవాడు, ఏకైక అవతార పురుషుడు, పరిపూర్ణ అవతారం ఏదైనా ఉందంటే అది రామచంద్ర స్వామి వారు మాత్రమే. చూడండి ఒక తల్లితోని ఎలాంటి ధర్మాన్ని పాటించాలనో అలా పాటించాడు. ఒక తమ్ముడితోని ఎలా ధర్మాన్నిగా ఉండాలనో అలా ధర్మాన్ని పాటించాడు. ఒక గురువు గారితో ఎలా ఉండాలనో అలా పాటించి చూపించాడు. ఒక భార్యతోని కూడా ఎలాంటి ధర్మ పరాయణం చేయాలనో ఆ విధంగా పాటించాడు. ఆఖరికి మిత్రునితోని కూడా ఎలా ఉండాలో చూపించాడు. దాస్యం చేసినటువంటి హనుమకు కూడా కౌగిలింతను ఇచ్చి ఆయనను ఆలింగనం చేసుకొని నా కార్యక్రమంలో నువ్వు పాల్గొని నన్ను పునీతుణ్ణి చేశావయ్యా అని చెప్పి ఆ అశ్రువులు కారుస్తూ ఆంజనేయ స్వామిని దగ్గరికి తీసుకొని ఆలింగనం చేసుకున్నాడు రామచంద్ర స్వామి. అందుకే ఆజానుబాహుం అరవింద దళాయదాక్షం. ఎంత హైట్ ఉంటాడు తెలుసా అండి రామచంద్రుడు? ఆజానుబాహు అంటే తెలుసా అండి 8.5 అడుగుల ఎత్తు రామచంద్రుడు. మనందరికీ చేతులు ఎక్కడికి వస్తాయి? తొడల వరకు మాత్రం వస్తాయి, కానీ రామచంద్రుని మోకాళ్ళ దాకా వస్తాయి. ఆజానుబాహుడు అంటే తనకు ఉన్నటువంటి చేతులను మోకాళ్ళ వరకు ఉండేటువంటి వాడు ఆజానుబాహుడు అని అంటారు. ఆ స్వామి అన్ని రకాలుగా చేస్తూ ఆఖరికి రావణాసురునితో కూడా శత్రుత్వం కలిగిన ధర్మం ఎప్పుడు తప్పలేదండి. తన భార్యను ఎత్తుకపోయాడని చెప్పి కోపంగా మనం ఏదో ఒక చిన్న మాట అంటే ఏం చేస్తాం, తిరిగి 4 మాటలు అంటాం. కానీ రామచంద్ర స్వామి వారు అలా చేయలేదండి. రామచంద్రుడు ధర్మాన్ని పట్టుకున్నాడు. అందుకే ధర్మం ఎక్కడ ఉన్నదో రామచంద్ర స్వామిని అంత ధర్మంగా పరిపాలన చేసింది. కాబట్టి మనం అందరం కూడా ఏం కోరుకుంటున్నాం ఇప్పుడు అంతా? రామరాజ్యం రావాలి, రామరాజ్యం రావాలంటున్నాం. అసలు రామరాజ్యం అంటే ఏంటి అనేది మీకు చెప్తాను. ఒక శత్రువు దగ్గరికి వెళ్ళినప్పుడు కూడా శత్రువుతోని మొదటగా ధర్మనీతి, రాజనీతి ఏదైతుందో దాని పద్ధతి ద్వారానే వెళ్ళాడు. రావణాసురుడు వచ్చి మాయావేశంలో మారీచుడు వచ్చి అది ఇంకగా ఉండి వెళుతుంటే ఆ అమ్మవారిని చెప్పకుండా చేయకుండా ఎత్తుకొని వెళ్ళిపోయాడు దొంగతనంగా కదా. మరి ఆయన కూడా వచ్చి లంకకు వచ్చి దొంగతనంగా కూడా సీతమ్మవారిని తీసుకెళ్ళవచ్చు.
కానీ అది ధర్మబద్ధమైనటువంటిది కాదు అని చెప్పి లక్ష్మణుణ్ణి పిలిచి లంకకు వారధి కట్టి లంకలో ప్రవేశించిన తర్వాత లక్ష్మణుణ్ణి పిలిచి లక్ష్మణుతో పాటుగా అంగదుణ్ణి పంపించి రాయబారానికి పంపించాడు. మొదలు లక్ష్మణుడు వెళ్ళి రావణాసురుడి దగ్గరికి వెళ్ళి చెప్పాడు. ఏమని చెప్పాడు తెలుసా అండి? నువ్వు రామచంద్రుడు అంటే ఏదో సామాన్యమైనటువంటి వ్యక్తి అనుకుంటున్నావు. ఆయన రామ బాణ దాటికి 10,000 మంది అసురులు ఒకటే బాణానికి చనిపోయారయ్యా. అటువంటి ధర్మపరాయణంగా ఉన్నటువంటి వ్యక్తి యొక్క భార్యను అపహరించి తీసుకువచ్చావు. ఇది నీకు సబమైనది కాదు. రాజనీతి జ్ఞానాన్ని తెలిసిన వాడిని రావణాసురుడా. కాబట్టి సీతమ్మ వారిని మర్యాదగా తీసుకువచ్చి స్వామికి అప్పచెప్తే నీకు ప్రాణభిక్ష పెట్టి వదిలిపెడతాడు అన్నాడు. మళ్ళీ రావణాసుడేం తక్కువ కాదండి. సాక్షాత్ పరమేశ్వరుణ్ణి మెప్పించి కైలాస పర్వతాన్ని ఎత్తినటువంటి ఘనుడు. మనకున్నటువంటి ఎన్నో ఇప్పుడు మా స్వాములంతా వేద ఆశీర్వచన పనసలు చదువుతుంటారు. అటువంటి పనసలను వేదాన్ని మొత్తం రచించి పనసలు కట్టినటువంటి గానాపాటిగా నిలిచిన వాడు లంకేశ్వరుడు రావణాసుడు. కానీ ఆయనకున్నటువంటి దుర్బుద్ధి చేత అవన్నీ కూడా వెళ్ళిపోయాయి. తర్వాత మీకు ఇంకోటి తెలుసా అండి? రావణాసుడు జ్యోతిష్య బ్రహ్మ. ఆయనకు తెలిసినటువంటి జ్యోతిష్యం ముహూర్తం పెట్టాడంటే తిరుగులేదండి. అందుకే లక్ష్మణుని పంపించి వెళ్ళగానే లక్ష్మణుడు మొదటగా రాయబారానికి వెళ్ళిన తర్వాత గడప దాటి మళ్ళీ లోపలికి వచ్చి బ్రాహ్మణోత్తమ రావణ అని చెప్పి పిలివంగానే బ్రాహ్మణ స్వరూపానికి పొందినటువంటి రావణుడు కదా, కిరీటం పెట్టుకున్నంతసేపు రాజు. ఆ కిరీటాన్ని తీసి పక్కకు పెట్టేసి రాజపీఠం మీద పెట్టి లక్ష్మణుని దగ్గరికి వచ్చాడట. చెప్పి దేని గురించి తెలుసుకోవడానికి వచ్చాడంటే మీ దగ్గర జ్యోతిష్యం గురించి ఒక ముహూర్తాన్ని పెట్టుకోవడానికి వచ్చానని చెప్పి మర్యాద చేశాడట లక్ష్మణుడు. సాక్షాత్ రాక్షసుని దగ్గరికి వెళ్ళి తన వదనను అపహరించినటువంటి వ్యక్తి దగ్గరికి వెళ్ళి ఆ పండ్లు ఫలాలిచ్చి దేని కొరకు అడుగుతున్నాడా చెప్పంటే మా రామచంద్ర స్వామి వారు ఉన్నారు, ఆయనే ఒక లంకేశ్వరుడు అయినటువంటి రావణాసురుని మీదకి యుద్ధానికి వెళ్ళాలనుకుంటున్నాడు, ఆయనకు విజయం కలిగేటట్టు ఒక ముహూర్తం పెట్టని అడిగాడటండి. మరి రావణాసురుడు ఏం చేయాలండి? తన కొరకు వచ్చినటువంటి వ్యక్తి, తన ప్రాణానికి హాని చేయడానికి వచ్చినటువంటి వ్యక్తికి ముహూర్తం అడిగితే మనం ఏం చేస్తాం? మనల్ని కొట్టడానికి వచ్చాడనుకోండి, మనం ఏం చేస్తాం? లాగి ఒకటి కొట్టేస్తాం వాళ్ళు. కానీ రావణాసురుడు తెలియండి, ఆయన పిలిచిన పిలుపు ఎలా ఉంది? రావణ బ్రహ్మగారు మాకొక జ్యోతిష్య విషయమై మిమ్మల్ని పిలిచామనగానే ఆ మెట్లు దిగి రాజసింహాసనం నుంచి దిగి వచ్చి పంచాంగం పట్టుకొని మీ అన్నగారి నక్షత్రం ఏంటో అని అడిగాడట. అంటే మా అన్నగారి నక్షత్రం పునర్వసు నక్షత్రం అండి, మరి వానికి విజయం కలిగేటువంటి విధానం చేయండి అంటే అప్పుడు రావణ బ్రహ్మ లెక్క పెట్టి ఈ ఫలానా రోజు నాడు యుద్ధం ప్రకటించండి, మీ అన్నగారికి విజయం కలుగుతుందని చెప్పాడటండి. మరి రావణాసుడు ఎంత గొప్పోడు చూడండి, తన చావుకు తానే ముహూర్తం పెట్టుకున్నాడు. కానీ అంత గొప్పనైన వాడు, కానీ తనకున్నటువంటి దుర్బుద్ధి చేత అటువంటి విధానాన్ని కలిగాడు రావణాసుడు. అందుకే ధర్మపరాయుడైనటువంటి రామచంద్రుడు కూడా ధర్మాన్ని ఎక్కడ తప్పలేదండి, వెళ్ళి సంధి చేయించుకోవడానికి. సంధి చేస్తే రావణాసుని వదిలిపెడదామని ఆలోచనలో ఉన్నాడు రాముడు, కానీ సంధికి ఒప్పుకోలేదు. తర్వాత ఏం చేశాడు? లక్ష్మణుణ్ణి పంపించి తన చావుకు తానే ముహూర్తం పెట్టించాడు. ఆ తర్వాత ఆ విధంగా రావణాసురుని పైన యుద్ధభేరి శంఖాన్ని మోగించి యుద్ధాన్ని ప్రతిపాదించాడు. ఆ తర్వాత రావణాసురుని చంపి సీతామ్మ వారిని తీసుకొచ్చాడు. మరి ధర్మపరాయమైనటువంటి రామచంద్రుడు ఎక్కడ కూడా ధర్మాన్ని తప్పలేదండి. ఎప్పుడు కూడా అపహాస్యం చేయలేదు, ఎవరిని కూడా కించపరిచి చేయలేదండి. ధర్మాన్ని రక్షిస్తూ కాపాడాడు కాబట్టి దశవర్ష సహస్రాన్ని దశవర్ష శతానిచ అంటే దాదాపు స్వామి 11,000 సంవత్సరాలు ఈ భూమిని పరిపాలించాడు నవకండ పృథివీ చక్రవర్తిగా రామచంద్ర స్వామి వారు. మరి రామచంద్ర స్వామి వారి యొక్క పాలన ఎలా ఉండదంటే ప్రతి నెలలో 3 మంచి వర్షాలు, అంటే చెడిపోయేటువంటి వర్షాలు కాదండి, మంచి వర్షాలు 3 వర్షాలు. ఆ పడ్డటువంటి వర్షాల చేత పంటలు పండించి వ్యవసాయ అభివృద్ధి చేసి కర్షకులు వ్యాపారస్తులంతా కూడా అధిక లాభంగా ఉండేటివారట. దొంగతనం అనేది లేదండి రామచంద్రుని యొక్క రాజ్యంలో. అలాగే భిక్షం వేద్దామంటే తీసుకునేటువంటి దానం తీసుకునేటువంటి వాళ్ళు లేరటండి, అందరు సంపన్నులే. ఎక్కడికి వెళ్ళినా కానీ దానం ఇద్దామంటే దానం చేద్దామని అనుకుంటే ఎక్కడ కూడా దానం తీసుకునేటువంటి వ్యక్తులు లేరటండి. అంటే రామరాజ్యం ఎంత సుభిక్షంగా ఉందో ఆలోచించండి. ఇప్పుడు అక్కడెక్కడన్నా వస్తువు పెడితే ఆ వస్తువు తిరిగి వచ్చేదాకా అక్కడే ఉంటుందట, కానీ ఇప్పుడు ఇక్కడ పెట్టి ఇలా తిరిగి మళ్ళీ ఇటు చూస్తే వస్తువు కనబడండి మనకు. అది కలియుగ ధర్మం. కానీ త్రేతాయుగంలో ధర్మపరాయణంగా స్వామి పరిపాలించాడు కాబట్టి అందరూ కూడా మన వాళ్ళంతా కూడా రాజకీయ నాయకులే కావచ్చు, ఇంకా పెద్దలే కావచ్చు, అందరూ ఏమంటారు రామరాజ్యం రావాలి, రామరాజ్యం రావాలి అంటారు. మరి రామరాజ్యం అంటే ఫస్ట్ అబద్ధాలు ఆడకుండా ఉండడమే రామరాజ్యం.
మొట్టమొదటిగా అందరూ చేసే పద్ధతి ఏంటండి? పొద్దున లేచినప్పటి నుంచి రాత్రి పడుకునేంత వరకు దాదాపుగా మినిమం కనీసం ఒక 100 అబద్ధాలన్నీ ఆడతామండి మనం. మీ ఆయనగారి పర్సులోంచి ఒక 500 రూపాయలు తీసుకుంటాం మనం ఖర్చులకు. మీరు తీసారా అంటే ఏమో అండి నాకు తెలియదండి, మేము చూడలేదు, అసలు మీ పర్సు ఎక్కడ ఉందండి అని మనమే అడుగుతాం ఇంకా ఉల్టా. అటువంటి పరాయణంగా మనం సాగిస్తూ ఉంటాం అన్నట్టు. అటువంటి ధర్మ పరాయణంగా ఆయన రాజ్యాన్ని వెళ్ళింది కాబట్టి అటువంటి రాజ్యం మళ్ళీ రావాలని కోరుకుంటున్నాం మనం అంతా కూడా. మరి అటువంటి రాజ్యం రావాలన్నా వద్దా? మనందరికీ రావాలంటే రామచంద్రుడి ప్రతిష్టా సమయంలో మనమంతా కూడా భక్తిగా శ్రద్ధగా ఆయనను వేడుకుందాం. ఆయన చేసేటువంటి పూజా విధానాన్ని అందరం కలిసి చేద్దాం. శ్రద్ధగా భక్తిగా ప్రేమగా చేస్తే తప్పకుండా భగవంతుడు అనేటివాడు మనకు అనుగ్రహిస్తాడు. ఇక వ్రతాలు చేయడంలో అందరు మనలాంటి వాళ్ళంతా దిట్టలు ఇంకెవరు లేదండి, అవునా కదా? ఒకరు 10,000 భక్తి వ్రతం చేస్తే ఇంకొకళ్ళు 10 లక్షల భక్తి వ్రతం అంటారు. పక్కామే 10 మందికి వాయన ఇస్తే నేను 15 మందికి వాయనం ఇస్తాను. పోటాపోటీగా వాయనాలు ఇచ్చుకోవడం, పోటాపోటీగా వ్రతాలు చేయడం. ఎందుకంటే మనకి ఏముందో చూపించుకోవడానికి చేస్తున్నాం తప్ప భక్తిగా శ్రద్ధగా చేస్తలేమండి ఎవరు కూడా. ఇట్లనే ఒక ఆమె చిన్న సందర్భం వచ్చింది కాబట్టి ఒక చిన్న కథ చెప్తాను మీ అందరికి. ఒక ఆమె ఇట్లనే పాపం ఒక సుహాసిని వాళ్ళ ఇంటికి వ్రతానికి వెళ్ళింది. వెళ్ళేసరికి వాళ్ళ ఇంట్లో మంచిగా మామిడి ఆకుల తోరణంతో అరటాకుల తోరణంతో ఒక మంచి పీటను ఏర్పాటు చేసి అక్కడ సహస్ర లక్ష్మి కుంకుమార్చన కార్యక్రమాన్ని చేస్తున్నామే. చేయగానే చూసి అక్కడ ఉన్న ఆమె వెళ్ళి ఆ పండితుని అడిగింది, బ్రాహ్మణ్ణి, స్వామి మీరు చేస్తున్నటువంటి వ్రతం ఏంటి అంటే, అమ్మా ఇది లక్ష్మీ సహస్ర కుంకుమార్చన వ్రతం అంటే, ఇది చేస్తే ఏమొస్తుంది, వారు ఏది కోరుకుంటే అది జరుగుతుంది, సౌభాగ్యం నిలుస్తుంది, వాళ్ళ ఇంట్లో సంపద ఎప్పటికీ ఉంటుంది అని. మరి స్వామి దీనికంటే పెద్ద వ్రతం ఏదైనా ఉందా అని అడిగింది ఆమె. చూడండి, ఉన్నది చేద్దామని లేదు, ఇంకా కొత్తది ఏదో కావాలి మరి అని ఆలోచించాక స్వామి సరే పూజలో ఉండి ఆయన వ్రతం పూర్తి చేసినాక చెప్తానమ్మా అని వ్రతం పూర్తయింది. తీర్థం ప్రసాదం పెట్టింది. వచ్చినాక అడిగింది, స్వామి ఏదో వ్రతం గురించి చెప్తా అన్నారే, మరి ఎప్పుడు చెప్తారు అంటే, కూర్చోమ్మా నేను కూడా పొద్దున్న నుంచి ఏం తినలేదు, ఆమె కాఫీ పోస్తాను, తాగినాక మాట్లాడదామని చెప్పి అట్లా కాఫీ తాగి కూర్చోబెట్టింది. ఒక వ్రతం ఉందమ్మా, ఇంతవరకు ఎవరు చేయలేదు, ఇక చేస్తారో చేయరో తెలియదు, ఒక వ్రతం అవుతుంది, అబ్బా అటువంటి వ్రతం నాకు కావాలి, ఇక ఎవరు చేయొద్దు నేనే చేయాలి, అది ఇంకెవరు చేయకూడదు అన్నాడు. సరే అని మరి ఏం వ్రతం స్వామి అంటే, 1,000,000 అక్షంతల వ్రతం ఉందమ్మా అని చెప్పింది. 1,000,000 అక్షంతల వ్రతం. స్వామి ఇది ఎట్లా చేయాలి? ఏముందమ్మా, అక్షంతలు ఉంటాయి కదా, 1,000,000 తీసుకోవాలి, పసుపు వేయాలి, నెయ్యి కలపాలి, పెట్టేసి ఒక గౌరమ్మను తయారు చేసుకోవాలి. మన సత్యనారాయణ స్వామి పీటగా తయారు చేసుకున్నాడు. కలశ గణపతి గౌరీ పూజ చేయాలి. చేసినాక ఈ అక్షంతలతో అమ్మవారికి అర్చన చేయాలి. చేస్తే ఫలితం అవుతుంది. చివరికి అందరికి వచ్చిన వాళ్ళందరికీ వాయినాలు ఇవ్వాలి. ఇక మీ శక్తి 1000 మందికి ఇస్తారా, 10,000 మందికి ఇస్తారా, 1,00,000 మందికి ఇస్తారా, మీ శక్తి. స్వామి ఈ వ్రతం ఏం చేస్తాం, మరి ముహూర్తం పెట్టరు అప్పుడే. సరే పలానా ఏకాదశి రోజు నాడు పెడదాం, లేదు ద్వాదశి నాడు పెడదాం అంటే, స్వామి అమ్మవారికి ఇష్టమైనటువంటి రోజు ఏంటంటే చతుర్దశి రోజు నాడు పెట్టిండు ముహూర్తం. పెట్టగానే ఇంకేందమ్మా, బియ్యం తీసుకున్నది, బస్తాల పసుపు కుంకుమ వేసింది, కలిపింది, పెట్టింది. అంత అయిపోయింది. అమ్మలందరికీ వదిన అక్కగారు వదిన గారు మా ఇంట్లో పలానా చతుర్దశి రోజు నాడు 1,000,000 అక్షంతల వ్రతం ఉంది అన్నాడు. అబ్బో ఇదేంది కొత్త వ్రతం ఉంది అంటే, అది కొత్త వ్రతం మా స్వామి చెప్పాడు మరి. సరే వచ్చి మరి ఎప్పుడు ప్రారంభించారు? ఉదయం 4 గంటలకు ప్రారంభించాలండి. సరే ఇంటికి వచ్చాడు స్వామి, అన్ని ఏర్పాటు చేసుకున్నాడు, ఒక పీట పెట్టుకున్నాడు, పుణ్యావచనం చేశాడు. మనం అది ఇప్పటిదాకా చేసినట్టు పుణ్యావచనం చేశాడు. గౌరమ్మని తయారు చేశాడండి. మీరు గౌరమ్మని ఎంత తయారు చేస్తారు? ఇంతెత్తు గౌరమ్మని చేశానండి. 1,000,000 అక్షంతలు కదండి, 1 కాదు 2 కాదు, ఇంతెత్తు గౌరమ్మని చేసి ఆ గౌరమ్మని తీసుకుపోయి పీటలో పెట్టాడు. ఆమెకు ఆరాధన చేసి నువ్వు నైవేద్యం పెట్టిన అమ్మాయి ఇక కూర్చోమ్మా. స్వామి ఇప్పుడు నేను ఏం చేయాలి? కూర్చున్నామంటే లేవద్దు, మొదటి కండిషన్. రెండవ కండిషన్, మధ్యలో లేచి నీళ్లు చాయ్ పాలు వగేరా వగేరా అవ్వకూడదు. ఓకే. మరి మూడవ కండిషన్, పూజ అంతా అయిపోయినాక మేము చెప్పినప్పుడు మాత్రమే లేవాలి, మంగళహారతి ఇచ్చేటప్పుడు మాత్రమే. ఓకే. 4వది, వచ్చిన వాళ్ళందరికీ వాయినాలు. సరే మీరేం చేస్తారా అయ్యగారు అని అడిగింది. అమ్మ నేను నామాలు చెప్తుంటాను, మీరు చేస్తున్నారు. సరే ఎలా చేయాలి? అప్పటిదాకా రూల్స్ అండ్ రెగ్యులేషన్ తెలుసుకోలే ఆమె. 1,000,000 అక్షంతలు అనగానే ఆమె చంకలు గుద్దుకొని పోయింది. అదే నేను చేయాలి. సరే నేను ఒక్కొక్క నామం చెప్తున్నాను, ఒక్కొక్క బియ్య గింజ తీసుకొని అమ్మవారి పైన వేయండి అనగా, సరే మరి స్వామి అంతే మొక్కుకున్నావు, వ్రతం చేసుకున్నావు, సంకల్పం ప్రారంభించావు, చేయాల్సింది. ఓకే 1,000,000 అక్షంతలే కదా అయిపోతుంది అనుకున్నది. పెట్టింది. ప్రకృత్యై ఇనమః
వికృత్యై నమః విద్యాయై నమః వేసింది. 100 అయిపోయి, 1000 అయిపోయి, 10,000 అయిపోయి. చూసేవారు పిరికడు బియ్యం గౌరమ్మ వారి దగ్గర ఉన్నది, చూస్తే 4 బస్తాల బియ్యం ఉన్నది. స్వామి చాలాసేపు అని కూర్చోచ్చా, లేవద్దమ్మా మీరు లేవ కూర్చో. మరి స్వామి మీరు, నేను ఇప్పుడే వస్తాను, ఛాయ్ తాగి వస్తానని చెప్పి ఆయన ఛాయ్ తాగుడు, ఆమె ముందర నేను కాఫీ తాగుడు, 2 అటుకులు తినుడు, మళ్ళీ మొదలు. ఉదయం 4 గంటలకు మొదలుపెట్టినటువంటి సహస్రనామార్చన, లక్షనామార్చన సాయంత్రం 4 గంటల అయిన వరకు సగం బస్తడి కాదు, తట్టడి బియ్యం కూడా ఉడవలే. స్వామి తప్పిపోయి మొక్కుకున్న, నా వల్ల అయితే లేదుగా, నీళ్లు లేవు, పాలు లేవు, మీరేమో గడగడకి పోతున్నారు, ఛాయ్ తాగుతున్నారు, బిస్కెట్లు తింటున్నారు, అటుకులు తింటున్నారు, బూస్ట్ తాగుతున్నారు, కాఫీ మాకేం లేదు, మీరు తాగు పచ్చ మంచినీళ్ళు కూడా తాగుతామ్మా మీరు. అయ్యో మరి ఎట్లా స్వామి అంటే, మరి ఇంతగా అవునమ్మా, మనం అన్ని మాట్లాడుకున్నాం కానీ అయ్యగారికి సంభావన ఏమిద్దాం అనుకున్నావు? స్వామి పూజ చేస్తే మీకు 5,000 పదహారులు ఇద్దాం అనుకున్నా స్వామి. ఓహో 5,000 పదహారులు అయితే కూర్చోమ్మా. మళ్ళీ ప్రకృతి అయిన వికృతి అయిన విద్యాయన మళ్ళీ 10,000 సహస్రాలు అయిపోయినాయి, లక్ష అర్చన అయిపోయింది, 1,00,000 అయిపోయింది. ఇంకెన్ని ఉన్నాయండి? 99 లక్షలు ఉన్నాయి ఇంకా బాకీ. స్వామి ఎట్లా ఏం చేద్దాం స్వామి, నా వల్ల అయితే లేదు. మొదలుపెట్టినప్పుడేమో చేతి ఇట్లమైంది, తర్వాత పడుకొని వేసింది, కూర్చొని వేసింది, నిల్చొని వేసింది, ఒరుగి వేసింది, అన్ని వేసినా కానీ పాపం ఆమె పరిస్థితి ఆ భగవంతునికే తెలుసు. స్వామి నడుంపోతుంది, స్వామి ఏదైనా ఉపాయం ఉంటా చెప్పమ్మా అంటే, మరి సంభావన ఏమిస్తావమ్మా అని అడిగాడు. స్వామి ఇంకొక 5,000 అయితే పట్ట, మళ్ళీ ప్రకృతి అయిన వికృతి అయిన విద్య అయిన మళ్ళీ మొదలు పెట్టాలి. స్వామి మీరెంత అడుగుతా అంత ఇస్తా, చెప్పరేంటి అట్లన్నో బాగుంది, నువ్వు అన్నదానికి 4 ఇస్తా అంటే నీకు మంచి ఉపాయం చెప్తానమ్మా అని. తప్పకుండా ఇస్తా స్వామి, నాకు ఈ బాధ కంటే ఆ బాధ అలుకగా అని చెప్పింది. చూడండి వ్రతం అనేసరికి బాధ వచ్చేసింది ఆమె. మరి ఏం చేయాలి స్వామి? ఏముందమ్మా, ఆ బస్తాలున్న బియ్యం అంతా కింద పోయి ఆ గౌరవం తెచ్చి అలా పెట్టు, అయిపోతుంది. 1,00,000 వ్రతం అయిపోయిందమ్మా. అనగానే అమ్మ ఎంత మంచి మాట చెప్పావమ్మా స్వామి అని చెప్పి దండం పెట్టి తీసుకొచ్చా ఎంత 1,00,000. మరి వచ్చిన వాళ్ళ సంగతి పాపం పూజ కానీ వచ్చిన వాళ్ళందరికీ వాయనాలు రావాలి, వాళ్ళంతా కూడా అట్లా వాళ్ళ ముందర అది నెమ్మది ఎప్పుడైతే ఛాయ్ తాగకుండా అక్కగారిది ఎప్పుడైపోతుందో వ్రతం. అటువంటి వ్రతాలు ఉన్నాయి. కానీ ఈ కలియుగ ధర్మాన్ని బట్టి, ఆ ధర్మ ఆచరణ బట్టి మనం ఏ విధమైతే చేస్తే బాగుంటుందో పెద్దలను అడిగి చేసుకోవడం ఉత్తమం. అందుకే ప్రతిష్టా కార్యక్రమంలో వచ్చిన యజ్ఞయాగాదులలో పెట్టుకుంటే ఇటువంటి మంచి విషయాలు కొన్ని తెలుస్తాయి. తెలిసినప్పుడు ఏం చేస్తాం, మనం 10 మందికి చెప్పడానికి అవకాశం ఉంటుంది. భక్తితో ఏది చేసినా భగవంతుడు స్వీకరిస్తాడమ్మా. శ్రీకృష్ణ పరమాత్ముడు అర్జునుని ఇంటికి వెళ్తాడమ్మా యుద్ధం అయిపోయాక. వెళ్ళిన తర్వాత మంచి వెండి రాగి, అప్పటిదానికి ఏముండయి అర్జున దగ్గర, వనవాసం చేసి వచ్చింది కదా, బృహన్నల వేషం వేసుకుంటే అయిపోయి వచ్చినాక యుద్ధం చేసే వచ్చినాక రాజభోగాలు అనుభవించేసరికి ఏమైంది, మనిషికి అహంకారం వచ్చేసింది అర్జునుడికి. రాగానే బావగారు రండి రండి, చాలా రోజులు మిమ్మల్ని చూడక, అప్పటిదాకా స్వామి అనేవాడు, ఇప్పుడు బావగారు రండి అని ఒక ధిక్కారమైనటువంటి గద్గద స్తరంతో పిలవడం జరిగింది. సరే మంచిది, డబ్బు మదం పట్టింది కదా, బాగానే ఉంటుంది, నడవని చెప్పి లోపలికి వెళ్ళాడు. రాగానే స్వామి చూడండి బంగారి పాత్ర, మీ కొరికి పాలు తీసుకొచ్చాం తాగండి. ఓహో అలాగా సరే, పాలు కల్పించి పెట్టాడండి. కూర్చున్నారు ఇద్దరు. పాలు తాగుతూ మీరు ఎలా తాగుతారండి? మామూలుగా గుడ్క వేస్తూ తాగుతుంటారు. కానీ శ్రీకృష్ణ పరమాత్మ పాలు తాగి నవ్వులుతున్నాడు. అదేంటి స్వామి కృష్ణ బావగారు, నేను ఇచ్చింది పాలు కదా, మీరు తాగాలి కదా, తాగితే కదా లోపలికి వెళ్ళేది, మీరు నవ్వులుతున్నారు ఏంటంటే, ఈ ఎవరైనా మధ్యలో అరటి తొక్కలు బెండకాయ ముక్కలు అన్నీ వస్తున్నాయి, అందుకే నవ్వులుతున్నాను. దానికి అర్థం తెలుసా అని, రేపల్లలో గోపిక ఒక ఆమె ఆవుకు కుడితి కలుపుతుందండి. కలుపుతూ దానిలో వేసినటువంటి పదార్థాలను వేసి ఆ ఆవుకు పోసేటప్పుడు సర్వం శ్రీకృష్ణార్పణ వస్తున్నాగానే పాలు మాయమైనది కుడితి వచ్చిందండి గ్లాసులోకి. చూడండి భక్తి భావనతో చేస్తే భగవంతుడు ఏదైనా స్వీకరిస్తాడు, మనలో ఉండేటువంటి తత్వాన్ని బట్టి ఉంటుంది. అటువంటి తత్వ పరాయణుడు శ్రీకృష్ణ పరమాత్ముడు. అటువంటి కృష్ణ పరమాత్ముని, అలాగే రామచంద్ర స్వామి వారిని, లక్ష్మీనారాయణ స్వరూపమైనటువంటి సత్యనారాయణ స్వామి వారిని, హరిహర సుతుడైనటువంటి అయ్యప్పను, ఆంజనేయ స్వామి దాస్య పరాయణుడైనటువంటి ఆంజనేయ స్వామి వారిని ప్రతిష్టా మహోత్సవాన్ని మనం చేస్తున్నాం. అలాగే సంతోషమాత ఆలయంలో ప్రతిష్టాపన మహోత్సవాన్ని చేసుకుంటున్నాం. ఇదంతా కూడా మన పూర్వ జన్మ సుకృతం. ఎందుకంటే భావన చేయడం ముఖ్యం కాదు, ఆచరణ చేయడం ముఖ్యం. ఏదైనా కార్యక్రమం అనుకుంటే
మనసులో అనుకున్నది తలుపులో వస్తుంది, కానీ ఆచరణ వచ్చేసరికి తడబాటు జరుగుతుంది. అందుకే మనలోని ఆలోచనలు వ్యక్తపరిస్తే అందరికీ అనుగుణంగా తయారు చేసుకుని ఒక మంచి కార్యక్రమాన్ని ఈ విధంగా మనం అందరం ఏర్పాటు చేసుకోగలుగుతాం. ఇటువంటి మంచి కార్యక్రమాన్ని నక్క యాదగిరి యాదవ్ గారి యొక్క కుమారులు ఉమేష్ యాదవ్ గారు ఏర్పాటు చేయడం, దీంట్లో మనందరినీ పాల్గొనేటట్టుగా చేసి భగవంతుని ఆశీర్వాదం ఆ ఒక్కరికే కాకుండా మనందరికీ రావాలి అని ఆ దంపతులు కోరుకోవడం మన పూర్వజన్మ సుకృతం. ఎందుకంటే అమ్మా, ఆలయ నిర్మాణాలు చేస్తే వంశ అభివృద్ధి జరుగుతూ ఉంటుంది. ఆ రూపంగా మనం వెళుతూ ఉన్న కొద్దీ మన ఆలయంలో ఎట్లయితే అర్చన కార్యక్రమాలు జరుగుతుంటాయో మన ఇంట్లో కూడా వంశ అభివృద్ధి అలా జరుగుతూ పోతుంది. అందుకనే అవకాశం ఉన్న చోట ఎక్కడైనా ప్రతిష్టా కార్యక్రమాలు అయితే తప్పక పాల్గొనండి అందరు కూడా. దాంట్లో మనవంతుగా మనం చెప్పిన పత్రం పుష్పం బలంతో మన తోచిన విధంగా సహాయాన్ని అందించే విధంగా చూడండి. ఈ రోజు స్వామి వారికి నిన్న జలాదివాసాన్ని ఎలాగైతే నీటిలో పడుకోబెట్టడం జరిగిందో ఆ జలంలోని శక్తినంతా భగవంతునికి వచ్చే విధంగా మా వేదమూర్తులంతా పండితులంతా కూడా ఆ యొక్క మంత్రోచ్చారణ చేత చేయడం జరిగింది. ఈ రోజు కూడా భగవంతునికి ధాన్యంలో భగవంతుని పండబెట్టడం జరిగింది. అన్నం నా నింద్యాత్, ఎప్పుడు కూడా అన్నాన్ని నిందించకూడదమ్మా. ఎందుకంటే అన్నం భగవత్ స్వరూపం, అన్నం పరబ్రహ్మ స్వరూపం కాబట్టి ఎప్పుడు కూడా అన్నాన్ని నిందించాలి. అటువంటి అన్నం తింటే మనకు శక్తి వస్తుంది. అది ధాన్య రూపంలో ఉన్నప్పుడు దానికి శక్తి విలువ ఎక్కువ. అటువంటి ధాన్య రూపంలో ఉన్నటువంటి ధాన్యాలన్నీ కూడా పోసి ఇప్పటిదాకా యాజాత ఓషధులను కూడినటువంటి మంత్ర ఉచ్చారణ చేత ఆ యొక్క మీ అందరి చేత పోయించడం జరిగింది. మనలోని శక్తిని, ఆ ధాన్యంలోని శక్తిని భగవంతుడు స్వీకరించి తేజోమూర్తిగా అవుతాడు. మీరు గమనించి చూడండి, నిన్నటికి ఇవాళకి స్వామిలో రూపం తేడా ఉంటుంది. నిన్న జలాదివాసానికి ఉన్నటువంటి స్వామికి, జలాదివాసం అయిన తర్వాత స్వామికి తేడా చూడండి. ఈ రోజు కూడా ధాన్యాదివాసమై పడుకోబెట్టినాక రేపు ఉదయం వచ్చి ఆ స్వామిని చూడండి, తనలో తేడా అనేది తప్పకుండా కనపడుతుంది. అలాగే రేపు సాయంకాలం భగవంతునికి ఫల పుష్పాదివాసం అనే కార్యక్రమం ఉంటుంది. కాబట్టి ఆ ఫల పుష్పాదివాసంలో మనకు తోచినంత విధంగా మన శక్తికి ఎంత వీలైతే అంతగా పూలను పండ్లను విడివిడిగా తీసుకొని రండి. వీలైతే మాలికలు కట్టినా తీసుకొని వచ్చినా స్వామి మెడలో, ఎందుకంటే మనకు చాలా దేవతామూర్తులు ఉన్నాయి ఇక్కడ, వారందరికీ సరిపడే విధంగా మనం అందరం కూడా ఏర్పాటు చేసుకొని మనలో ఉన్నటువంటి ఉడతా భక్తిని, ఏదో మనకు తోచింది భగవంతుడే మనకి ఇస్తున్నాడు, తిరిగి మనం భగవంతునికి ఇస్తున్నామనే భావన చేత మనకు తోచిన విధంగా అందరూ పూలను పండ్లను అలాగే ఇంకేమైనటువంటి విధానాలు కలిగినటువంటి రకరకాలైనటువంటి పండ్లను తీసుకొని వచ్చినట్టయితే మనం రేపు సాయంకాలం మరలా ఇదే విధంగా స్వామికి ఫల పుష్పాది వాసాన్ని ఏర్పాటు చేసుకోవడం జరుగుతుంది. అలాగే రేపు విశేషం ఏంటంటే రేపు మంగళవారం కాబట్టి స్వామివారికి, ఆంజనేయ స్వామివారికి, గణపతికి చాలా ప్రీతిపాత్రమైనటువంటి రోజు కాబట్టి రేపు మనకు పెద్ద యాగశాలలో మన్యసూక్త హవనాన్ని, అలాగే చిన్న యాగశలో గణపతి అధర్వణ శీర్ష ఉపనిషత్ ప్రకారంగా ఉన్నటువంటి సూక్తాన్ని, విశేషమైనటువంటి హవనాన్ని మన వేదమూర్తులు చేస్తుంటారు. అందులో మనందరం కూడా పాల్గొందాం. మంగళవారం అనేది అందరికీ కూడా ఏదో చెడు చేసేటువంటి వారం అని చెప్పి మన భావనలో ఉంది. కానీ మంగళవారం అనేది జయవారం, జయప్రదమైనటువంటి వారు. అందుకే మంగళ గౌరీ వ్రతం ఎప్పుడు వస్తుందంటే మంగళవారమే వస్తుంది. సకల సౌభాగ్యాన్ని ప్రసాదించేది గౌరీ అమ్మవారు. ఆ అమ్మవారి యొక్క వ్రతం మంగళవారం రోజు నాడే వస్తుంది. అటువంటి రేపు ఉదయం అటు మన్యు సూక్తాన్ని, ఇటు గణపతి అధర్వణ శీర్ష సూక్తాన్ని వేదమూర్తులు అక్కడ హవనాన్ని చేస్తారు. దానితో పాటుగా రేపు మధ్యాహ్న సమయంలో ఆలయ నిర్మాణాన్ని చేసినప్పుడు ఎన్నో రకాలైనటువంటి ఇబ్బందులు జరిగి ఉండవచ్చు. ఇబ్బందులు అంటే మనం తెచ్చినటువంటి ఇసుకలో కావచ్చు, మట్టిలో కావచ్చు, ఇటుకలో కావచ్చు, ఇంకేదైనా పదార్థాలలో కావచ్చు, ఏదైనా తెలిసో తెలియని శల్యాలు ఉంటాయి, చీమలో ఇంకేమన్నా అటువంటి శల్య దోషాలన్నీ పోవడానికి రేపు సాయంకాల సమయంలో వాస్తు పర్యగ్నికరణం అని వాస్తు దేవతను ఆవాహన చేసుకొని ఒక మండలాన్ని వేసి, పర్యగ్నికరం అంటే అగ్నిశుచి వ్రతతమ శుచి, అగ్నితో చేసిందే శుచి అవుతుంది. అందుకే ఒక కాకడా లాంటిది ఒక గడ్డిని కట్టేసి దానితోని ఈ ఆలయాన్నంతా కూడా, నూతన ఆలయం ఏదైతే ఉందో ఆలయాన్నంతా కూడా శుచి చేస్తారు. రేపు అది మధ్యాహ్న సమయంలో 3-4 గంటల ప్రాంతంలో చేసుకొని మరలా ఈ ఆలయ మంటపాన్ని శుద్ధి చేసి ఇక్కడ
తలపుష్పాది వాసాన్ని మనం అందరం కూడా చేసుకుందామని తెలియజేస్తూ అందరికీ కూడా రేపు వీలైనంత పుష్పాలను ఫలాలను తీసుకొని వచ్చి భగవత్ కైంకర్యంగా సమర్పించవలసిందిగా కోరుకుంటూ ఇక్కడ మంగళహారతిని అందరికీ ఇవ్వడం జరుగుతుంది. మంగళహారతి స్వామికి ఇచ్చిన తర్వాత మనందరికీ చూపిస్తారు. ఆ తర్వాత అక్కడ వెంకటేశ్వర స్వామి సన్నిధానంలో ప్రసాదాన్ని అందరూ కూడా తీసుకొని మీ ఇళ్ళకి వెళ్ళి విశ్రాంతి తీసుకొని మరలా ఉదయం 8 గంటల ప్రాంతంలో సకాలంలో వచ్చినట్టయితే మనం అందరం కూడా కార్యక్రమాన్ని వీక్షించే విధంగా ఉంటుందని తెలియజేస్తూ జై శ్రీమన్నారాయణ. గోపాలకృష్ణ భగవానకి జై.